నమస్తే, వెల్కమ్ టు జిఆర్ న్యూస్ నెట్వర్క్. పేద మహిళలకు ఉచితంగా ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు అందించేందుకు భారత ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన అందిస్తోంది. పేద కుటుంబాలకు స్వచ్ఛమైన వంట ఇంధనాన్ని అందిస్తూ మహిళల ఆరోగ్యాన్ని కాపాడటం, కాలుష్యాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి 14.2 కిలోల సిలిండర్ పై 300 రూపాయలు సబ్సిడీ ఇస్తోంది కేంద్రం. దేశ వ్యాప్తంగా లక్షల మంది ఉజ్వల యోజన ద్వారా గ్యాస్ కనెక్షన్లు తీసుకున్నారు. అయితే ప్రస్తుతం దేశంలో ఎల్పీజీ కొరత ఏర్పడింది. గ్యాస్ సిలిండర్లు దొరకడం ఇబ్బందిగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఉజ్వల యోజన కింద గ్యాస్ వినియోగిస్తున్న వారికి కీలక సూచనలు చేసింది. మరి ఆ వివరాలేంటో తెలుసుకుందాం. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులు 300 రూపాయలు సబ్సిడీ పొందాలంటే తప్పనిసరిగా బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేయాలని, ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఒకసారి ఈ ప్రక్రియను చేయాల్సి ఉంటుందని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తెలియజేసింది. అలాగే ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు అలర్ట్. 14.2 కిలోల సిలిండర్లకు 8వ 9వ రీఫిల్ పై డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా 300 రూపాయలు సబ్సిడీ పొందాలంటే ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఒకసారి తప్పనిసరిగా బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేయాలి. ఇక 5 కిలోల సిలిండర్లు అయితే 21 రీఫిల్ నుంచి ఈ రూల్ వర్తిస్తుంది అని హెచ్పిసిఎల్ తెలిపింది. డిబిటి ద్వారా 300 రూపాయల సబ్సిడీని కోల్పోవద్దని అనుకుంటే మార్చి 31, 2026 లోపు ఈ కేవైసీ పూర్తి చేయాలని హెచ్పిసిఎల్ సూచించింది. ఈ కేవైసీ పూర్తి చేయడం ద్వారా ఎల్పీజీ రీఫిల్స్ ఎలాంటి అంతరాయం లేకుండా పొందవచ్చని తెలిపింది. డిబిటి సబ్సిడీ అనేది ఒక ఆర్థిక సంవత్సరంలో 9 రీఫిల్స్ వరకే వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఇది 14.2 కిలోల సిలిండర్లకు అయితే 300 రూపాయలుగా ఉంటుందని తెలిపింది. వినియోగదారులు ఇంట్లో నుంచి సైతం ఈ కేవైసీ పూర్తి చేయవచ్చని, సెల్ఫ్ బయోమెట్రిక్ ఈ కేవైసీ పూర్తి చేసేందుకు హెచ్పి పే మొబైల్ యాప్ ద్వారా పూర్తి చేయవచ్చని తెలిపింది. లేదా ఎల్పీజీ డెలివరీ చేసే వ్యక్తి ద్వారాను ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చని సూచించింది. ప్రతి సంవత్సరం కేవైసీ పూర్తి చేసిన వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రీఫిల్ బుకింగ్, డెలివరీ ఉంటుందని హెచ్పిసిఎల్ ప్రకటన ద్వారా తెలిపింది. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.